ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలోని అడవరం జంక్షన్ దగ్గర సింహాచలం కొండపైకి వెళ్ళడానికి ఒక కొత్త బస్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బస్ కాంప్లెక్స్ విజువల్స్ ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మనందరూ తెలిసిందే కదా, మన విశాఖపట్నంలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్లో ఒక డెవలప్మెంట్ మన సింహాచలం టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళడానికి కొత్తగా ఒక రోడ్ అనేది నిర్మించారు. ఆల్రెడీ మనకి 2 రోడ్స్ ఉన్నాయి ప్రస్తుతం అయితే. పైకి వెళ్ళడానికి సగం వరకు 2 రోడ్స్ ఉంటాయన్నమాట. అండ్ కొత్తగా వేశారు కదా, ఆ రోడ్ దగ్గరలో ఒక బస్ కాంప్లెక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ బస్ కాంప్లెక్స్ని మనమైతే విజువల్స్లో ఈరోజు చూడబోతున్నాం. మరి మ్యాపీలోకి వెళ్ళి ఈ బస్ కాంప్లెక్స్ ఎక్కడో చూసేద్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళాం అనుకోండి, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న సింహాచలం బస్ కాంప్లెక్స్ అనమాట. మనకి అడవరం చూసారా, ఇక్కడ అడవరం జంక్షన్ ఉంటుంది. అడవరం జంక్షన్ నుంచి టువర్డ్స్ హనుమంతవాక్ వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి సింహాచలం కొండపైకి వెళ్ళడానికి కొత్తగా రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు ఇంతకుముందు. సో ఆ దగ్గరలోనే మనకైతే కొత్త బస్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ బస్ కాంప్లెక్స్ని మనం స్కై వ్యూలో చూస్తాం. అండ్ అలాగే ఈ బస్ కాంప్లెక్స్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటాం. సో మనందరికి తెలిసిందే కదా, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అయితే కొండపైన అయితే ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనమైతే ఇలా వెళ్ళాలన్నమాట. సింహాచలం జంక్షన్ ఉంటుంది, మన గోశాల జంక్షన్ దాటిన కొంచెం ముందుకు వెళ్ళిన సింహాచలం వస్తుంది. అక్కడ నుంచి మనమైతే వే ఉండేది అనమాట కొండపైకి. అక్కడ నుంచి అలా మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొత్త రోడ్ అయితే వేశారు. కొత్త రోడ్ నుంచి అంటే కొత్త రోడ్ ఎప్పుడు వేశారు, ఈ కొత్త రోడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట సగం వరకు. సో అక్కడ నుంచి మొత్తం ఒకటే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో మనం కొండపైకి అయితే వెళ్తాం. సో ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా ఒక బస్ కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బస్ కాంప్లెక్స్ మనం చూస్తాం. ఆల్రెడీ మనకి సింహాచలం దగ్గర ఇంకొక బస్ స్టేషన్ కూడా ఉంది. సో ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట సింహాచలం బస్ స్టేషన్. సో మనం బస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మరి ఇప్పుడు ఈ బస్ స్టేషన్లో ఎలా ఉందో విజువల్స్ చూద్దామా? అండ్ అప్కమింగ్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఆ బస్ స్టేషన్లోకి వెళ్ళి ఎలాంటి సౌకర్యాలను కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే స్కైవేలో కంప్లీట్గా ఆ బస్ కాంప్లెక్స్ అయితే చూపించబోతున్నాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ బస్ కాంప్లెక్స్ ఎక్కడ అనేది. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్లో విజువల్స్ అనేది చూడబోతున్నాం. ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా మన అడవరం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ జంక్షన్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, హనుమంతవాక్ అయితే వెళ్తాం. సో ఇప్పుడు మనం బిఆర్టీఎస్లో ముందుకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి సింహాచలం కొండపైకి వెళ్ళడానికి ఒక రోడ్డు అయితే ఉంటుంది. సో ఆ రోడ్డు పక్కనే కొత్తగా బస్ కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ వీడియో ఒక 2 months బ్యాక్ తీసిన వీడియో అనమాట. సో 2 months బ్యాక్ ఎలా ఉందో మీకు విజువల్స్ చూపిస్తున్నాను. అండ్ సూన్ మీకు నేను ఈ ప్లేస్లో ఎలాంటి విజువల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఈ బస్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎంతవరకు వచ్చిందనేది చూపిస్తాను. ఈ వీడియో 2 months బ్యాకే నేను మీకు చూపించాల్సింది, కానీ ఈ వీడియో తీసానన్న విషయం నేను మర్చిపోయాను. వన్స్ ఇంకొక వీడియో కోసం వెళ్తూ ఉంటే ఈ వీడియో నాకు కనిపించింది. సో అందుకే ఈ వీడియో మీకు నేను చూపిస్తున్నాను. బట్ సూన్ మీకు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది బస్ కాంప్లెక్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందనేది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి చాలా క్లియర్గా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి, అండ్ అలాగే టెర్మినల్ బిల్డింగ్ కూడా కనబడుతుంది. అండ్ ఇంకా మనకి బస్ హాల్ట్ పొజిషన్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేంజ్ అయి ఉండొచ్చు. సూన్ మీకు ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనమాట చుట్టూ మనకి ఎలా ఉంటుందనేది ఈ కాంప్లెక్స్. అండ్ అలానే మనకి ఆల్రెడీ ఇంకొక బస్ స్టేషన్ కూడా ఉంది కదా మనకి ఎగ్జాక్ట్గా సింహాచలం ఏరియాలోని. అంటే మనకి టెంపుల్ కింద ఉంటుంది, మనకి మెయిన్ రోడ్ ఉంది కదా ఆ దగ్గరలో ఉంటుందన్నమాట ఆ కాంప్లెక్స్ అయితే. అండ్ అక్కడ అండ్ ఇక్కడ 2 కాంప్లెక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. అండ్ అలానే మనకి ఎవరైతే మన హనుమంతవాక్ నుంచి వస్తారో వాళ్ళు అటువైపు వెళ్ళకుండా డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళడానికి ఈ బస్ కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి అక్కడికి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ దీంతోపాటు కొత్తగా ఒక బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్ టెర్మినల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను కన్స్ట్రక్షన్ స్టాటస్ని. అండ్ అలాగే ఎక్కడ అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. మన విశాఖపట్నంలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తూనే ఉంటాను. మీకు కనిపించిందిగా క్లియర్గా మనకి కొత్త బస్ కాంప్లెక్స్ అయితే. సో ఇక్కడ నుంచి మనం ఇంకా వెనక్కి వెళ్తున్నప్పుడు మనం బిఆర్టీఎస్ రోడ్ వెళ్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి ఇంతకుముందు రోడ్ చిన్నగా ఉండేది, 2 roads ఉండేవి. కొత్త రోడ్ని కూడా డెవలప్ చేశారు. అది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా విజువల్స్ చూపిస్తాను. అండ్ ముందు మనకు కనిపించిందంతా కూడా సింహాచలం ఊరు, అండ్ అలాగే గోశాల,
అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే గోపాలపట్నం. అండ్ ఇంకా మనకి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు దాటిన తర్వాత కొన్ని ఏరియాస్ అయితే ఉంటాయి. అందులో మన సుజాత నగర్, చిన్నముషురువాడ, వేపగుంట ఈ ఏరియాస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మన వేపగుంట నుంచి ఉత్తాడ వరకు కొత్త రోడ్ వేస్తున్నారు కదా, దాని స్టేటస్ కూడా నేను మీకు చూపిస్తాను. మరి మీలో ఎంతమంది సోమవారం దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మనకి సింహాచలం దగ్గర జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటంటే కూడా కామెంట్ చేయండి. నేను మీకు మన సింహాచలం రోడ్ని చూపిస్తాను అప్కమింగ్ వీడియోలోని. మీకు అర్థమవుతుంది ఎలా డెవలప్ అయింది ఆ రోడ్ అనేది. ఇంతకుముందు రోడ్ చాలా కంజెస్టెడ్గా ఉండి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ రోడ్ మొత్తం అంతా డెవలప్ అయ్యి మొత్తం 6 లేన్గా ఏర్పడి అటు ఇటువైపు కూడా చాలా వరకు షాపింగ్ కాంప్లెక్స్లు, మంచి మంచి ఆర్కిటెక్చర్తో కలిగిన బిల్డింగ్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో అవన్నీ మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆడవరం జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే సింహాచలం ఊర్లోకి వెళ్తాం. అండ్ రైట్కి వెళ్తే సొంట్యాం వెళ్తాం. అండ్ సొంట్యాం కన్నా ముందు గండిగొండం జంక్షన్కి అయితే వెళ్తాం. మనందరికి తెలిసిందే కదా, ఆడవరం జంక్షన్ నుంచి గండిగొండం దాకా ఉన్న సింగిల్ రోడ్ని 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది 2 months బ్యాక్ వీడియో కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా ఈ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. సో దాని ద్వారా ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ కూడా మీరు తెలుసుకుంటారు. సో ఇది మన సింహాచలంలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బస్ కాంప్లెక్స్ యొక్క కన్స్ట్రక్షన్ చార్జెస్ అనమాట. 2 months బ్యాకే చెప్పి ఉండాల్సింది, ఇక్కడ 2 months చూపిస్తున్నాను. బట్ సూన్ ప్రజెంట్ చార్జెస్ కూడా చూపిస్తాను. మీరు చూస్తూ ఉండొచ్చు 2 months బ్యాక్ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను, కానీ 2-3 years బ్యాక్ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట మన ఛానల్లోని. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన వైజాగ్లో ప్రస్తుతం రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు రోడ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంతకుముందు కొన్ని రోడ్స్ ఎలా ఉండేవి, ఎప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పాత వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఒక 2-3 years బ్యాక్ లేదా 4 years బ్యాక్ మన విశాఖపట్నం ఎలా ఉండిందనేది. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఛానల్లోకి వెళ్తేనే మీరు ఆ వీడియో చూడగలరు. సో ఇంక మరి నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫైనల్లీ చూసారు కదా, మీకైతే మన విశాఖపట్నంలో సింహాచలం దగ్గరలో అడవరం ఉంది కదా, అడవరం దగ్గర కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ బస్ కాంప్లెక్స్ని మీకైతే చాలా క్లియర్ చూపించాను. అప్కమింగ్ వీడియోలో మొత్తం మీకు అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అండ్ బస్ ఏమైనా వస్తున్నాయి లేదా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను. మరి ఈ వీడియోలో ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియోని ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.